शुक्लांबरधरं विष्णुं शशिवर्णं चतुर्भुजं प्रसन्नवदनं ध्याये सर्वविघ्नोपशान्तये अगजाननपद्मार्कं गजाननमहर्निशम् अनेकदन्तं भक्तानाम् एकदन्तम् उपास्महे। ॐ गं गणपतये नमः। ॐ गं गणपतये नमः। ॐ गं गणपतये नमः। సమస్త హిందూ బంధువులందరికీ నమస్కారం. జై శ్రీరామ్. నేను మీ ఈశ్వర్. మన హిందూ కేసరి ఛానల్కు స్వాగతం, సుస్వాగతం. ఈరోజు మనం మన హిందూ కేసరి ఛానల్లో సంక్షిప్త మహాభారతాన్ని తెలుసుకుంటున్నాం. ఆ యొక్క సంక్షిప్త మహాభారతంలో ప్రథమ ఖండంలో వన పర్వంలో అంటే అరణ్య పర్వంలో మనం ఉన్నాం. ఈరోజు మనం 28వ రోజులో ఉన్నాం. ఇక ఆలస్యం చేయకుండా ఈరోజు ఎపిసోడ్ని మనం మొదలు పెట్టేద్దాం. ఈరోజు మనం తెలుసుకోబోతున్న ఘట్టం లోమశుడు ఇంద్ర సందేశమును తెలుపుట, పాండవులు తీర్థయాత్రలు చేయుట. వైశంపాయనుడు చెప్తున్నాడు, జనమేజయ, పాండవులు, బ్రాహ్మణులు, సేవకులు అందరూ లోమశ మహాముని ఆదర సత్కారాలలో లగ్నమయ్యారు. యుధిష్ఠిరుడు మీ శుభాగమనానికి కారణమేమిటి అని అడిగాడు. అప్పుడు లోమశుడు ఆనందంగా ప్రేమపూర్వకంగా, పాండునందన, నేను స్వచ్ఛందంగానే స్వేచ్ఛగా అన్ని లోకాలు తిరుగుతూ ఉంటాను. ఒకసారి నేను ఇంద్రసభకు వెళ్ళినప్పుడు అక్కడ ఇంద్రుని అర్ధసింహాసనం మీద మీ తమ్ముడు అర్జునుడు కూర్చొని ఉండడం చూశాను. నాకు ఆశ్చర్యం కలిగింది. అది చూసి ఇంద్రుడు అర్జునుని వైపు చూసి, దేవర్షి, మీరు పాండవుల వద్దకు వెళ్ళి అర్జునుని కుశల వార్తను తెలియచేయండి అన్నాడు. అందుకని ఇక్కడకు వచ్చాను. మీ మేలు కోరి నేను చెప్పబోయేది సావధానంగా వినండి. మీ అనుమతితో వెళ్ళిన అర్జునుడు శివుని అనుగ్రహం వలన అస్త్ర విద్యను సంపాదించాడు. అమృతం నుండి పొందిన దానిని శివుడు ప్రయోగోపసంహారాలతో అర్జునునికి నేర్పాడు. దాని వలన నిరపరాధులు ఎవరైనా చనిపోతే దానికి ప్రాయశ్చిత్తాన్ని, భస్మమైపోయిన వనాలను మరల పచ్చిగా చేయడం కూడా అర్జునుడు తెలుసుకున్నాడు. ప్రయోగింపబడిన ఆ అస్త్రాన్ని నివారించడానికి ఏ ఉపాయమూ లేదు. దానితో పాటే అర్జునుడు ఇంద్ర, వరుణ, యమ, కుబేరుల నుండి కూడా అస్త్రశస్త్రాలు పొందాడు. విశ్వావసు కొడుకైన చిత్రసేనుడనే గంధర్వుని వద్ద సామగానం, నృత్యం, గీతం, వాద్యాలు కూడా చక్కగా నేర్చుకున్నాడు. ఇప్పుడు అతను గాంధర్వ వేదం నేర్చి అమరావతిలో సుఖంగా ఉన్నాడు. ఇంద్రుడు మీకు ఈ సందేశాన్ని వినిపించమన్నాడు. యుధిష్ఠిరా, నీ తమ్ముడు అస్త్ర విద్యలో ఆరితేరాడు. ఇప్పుడు అతడు ఇక్కడ నివాత కవచులను చంపవలసి ఉన్నది. దేవతలు కూడా చేయలేని ఈ కష్టకార్యాన్ని సాధించి మీ తమ్ముడు మీ దగ్గరకు రాగలడు. నీవు నీ తమ్ములతో కలిసి తపస్సు చేస్తూ ఆత్మబలాన్ని పెంచుకో. తపస్సును మించినది లేదు. దానివలన మోక్షాన్ని కూడా పొందవచ్చును. కర్ణార్జునులిద్దరినీ నేను ఎరుగుదును. నీకు కర్ణుడంటే భయం ఉందని తెలుసు. కానీ కర్ణుడు అర్జునునితో 16వ పాలను కూడా పోలని నేను నిశ్చయంగా చెబుతున్నాను. తీర్థయాత్రలు చేయాలనే నీ మనసులోని కోరిక తీరడానికి లోమశ మహాముని తోడుపడగలడు. ఈ రీతిగా ఇంద్ర సందేశం వినిపించి లోమశుడు, యుధిష్ఠిరా, అప్పుడే అర్జునుడు కూడా తపోధన, మీరు ధర్మరహస్యాలు తెలిసినవారు. తపస్సులు, రాజధర్మం గాని మానవ ధర్మం గాని మీకు తెలియనిది లేదు. కాబట్టి ధర్మరాజుకు ధర్మాన్ని సంపాదించుకునే ఉపదేశం చేయండి. మీరు పాండవులచే తీర్థయాత్రలు చేయించి వారి పుణ్యం వృద్ధి పొందేలా చేయండి అని నన్ను ప్రార్థించాడు. కాబట్టి ఇంద్రార్జునులు పురిగొల్పినట్లుగా నేను మీతో తీర్థయాత్రలు చేయిస్తాను. నేను ఇదివరకు 2 సార్లు తీర్థయాత్రలు చేశాను. ఇది 3వసారి అవుతుంది. యుధిష్ఠిరా, నీకు సహజంగానే ధర్మం పట్ల ఆసక్తి, ధర్మ రహస్యాలు తెలిసినవాడవు, సత్యవ్రతుడవు. తీర్థయాత్రలు చేయడం వలన సమస్త కోరికల నుండి ముక్తుడవుతావు. భగీరథుడు, గయ్యుడు, యయాతి పొందిన కీర్తిని, విజయాన్ని నీవు పొందుతావు అని తన ప్రసంగాన్ని ముగించాడు. అప్పుడు యుధిష్ఠిరుడు, మహర్షి, మీ మాటల వలన నాకు చాలా సుఖం కలిగింది. మీకేమని సమాధానం చెప్పాలో తెలియడం లేదు. దేవరాజు ఇంద్రుడిని స్మరించిన భాగ్యశాలని నేను. మీ వంటి సత్పురుషుల సమాగమాన్ని, అర్జునుని వంటి సోదరుణ్ణి, దేవేంద్రుని కృపను పొందిన నేను అదృష్టవంతుడిని. కాకేమి తీర్థయాత్రలు చేయమని ఇంద్రుడు మీ ద్వారా ఆజ్ఞాపించడానికి ముందే నేను ఈ విషయమై దౌమ్యుల వారితో సంప్రదిస్తున్నాను. ఇక ఇప్పుడు మీ ఆజ్ఞ పాటించి మీతో పాటే తీర్థయాత్రలు చేయాలనుకుంటున్నాను. ఆపై మీ చిత్తం అన్నాడు. కామ్యక వనంలో 3 రాత్రులు గడిపి ధర్మరాజు తీర్థయాత్రలకు సిద్ధమయ్యాడు. అప్పుడు ఆ అరణ్యంలోని బ్రాహ్మణులందరూ అతని దగ్గరకు వచ్చి, మహారాజా, మీరు లోమశమునితో మీ తమ్ములతో కలిసి తీర్థయాత్రలకు బయలుదేరారు.
మీరు లేకుండా ఒంటరిగా తీర్థయాత్రలు చేయడానికి మేము అసమర్థులం కాబట్టి మమ్మల్ని కూడా మీ వెంట తీసుకుని వెళ్ళండి. క్రూర మృగాలు, కంటకాలు కారణంగా సాధారణ మనుషులెవరూ తీర్థాలకు వెళ్ళలేరు. వీరులైన మీ తమ్ముల సంరక్షణలో మేము అనాయాసంగా ఈ తీర్థయాత్రలు చేయగలము. బ్రాహ్మణులంటే మీకు స్వాభావిక భక్తి కనుక మేము మీతో పాటే ప్రభాసాది తీర్థాలు, మహేంద్రాది పర్వతాలు, గంగాది నదులు, అక్షయవటాది వృక్షాలు చూచి తరిస్తాము అని ఆదరపూర్వకంగా అడగగానే యుధిష్ఠుడు ఆనందాశ్రువులలో వలలాడుతూనే సరే అన్నాడు. ఇలా ధర్మరాజు లోమశుని ధౌమిని అనుమతి తీసుకుని ద్రౌపదితో తమ్ములతో తీర్థయాత్రలు చేయాలని సంకల్పించుకోగానే వ్యాస భగవానుడు దేవర్షులైన పర్వత నారదులు వారి నుండి మాట తీసుకోవడానికి అక్కడికి వచ్చారు. యుధిష్ఠిరుడు వారిని అందరినీ యథాశాస్త్రంగా పూజించాడు. వారు శరీరం మనసు కూడా పరిశుద్ధమై ఉండాలి. మనశ్శుద్ధియే సంపూర్ణ శుద్ధి. కనుక మీరు ఇప్పుడు ఎవరి మీద దేశబుద్ధి లేక అందరి పట్ల మిత్రబుద్ధితోనే ఉండాలి. అలా ఉంటే మీకు మానసిక శుద్ధి కలుగుతుంది. అప్పుడు తీర్థయాత్ర చేయండి అన్నారు. పాండవులు ద్రౌపది అలాగే చేస్తామని ప్రతిజ్ఞలు చేశారు. మునులు, దివ్యమునులు అందరూ స్వస్తి వాచనం చేశారు. పాండవులు వారి పాదాలకు నమస్కరించారు. మార్గశిర పున్నమి తర్వాత పుష్య నక్షత్రంలో పురోహితుడైన దౌమినితో వనవాసులైన బ్రాహ్మణులతో పాటు పాండవులు తీర్థయాత్ర ప్రారంభించారు. వారు అప్పుడు చిరిగిన బట్టలు, మృగ చర్మాలు ధరించి చేతులలో కర్రలు పట్టుకున్నారు. జుట్టు జడలు కట్టి ఉంది. చేతిలో ఆయుధాలు, నడుములకు కత్తులు, మూపున అమ్ముల పొదలు ఉన్నాయి. ఇంద్రసేనాది సేవకులు వెనక నడుస్తూ ఉన్నారు. ఇప్పుడు మనం మరో ఘట్టంలోకి అడుగు పెట్టబోతున్నాం. అది అగస్త్య లోపాముద్రల వృత్తాంతం. వైశంపాయనుడు చెప్తున్నాడు. జనమేజయ, పాండవులు తమ సహచరులతో కలిసి అక్కడక్కడ ఆగుతూ నైమిష క్షేత్రం చేరుకున్నారు. గోమతి నదిలో స్నానమాడి ధనాన్ని, గోవులను దానం చేశారు. దేవతలకు, పితరులకు తర్పణాలు చేసి బ్రాహ్మణులను సంతుష్టులను చేసి కన్యాతీర్థం, అశ్వతీర్థం, గోతీర్థం, కాలకోటి, విషప్రస్థ పర్వతాలు చూసుకుంటూ బహుదా నదిలో స్నానం చేశారు. అక్కడి నుండి దేవతల యజ్ఞభూమి అయిన ప్రయాగను చేరుకుని గంగా యమునుల సంగమంలో స్నానం చేసి బ్రాహ్మణులకు ధనదానం చేశారు. అనంతరం వారు బ్రహ్మవేదిని చేరుకున్నారు. అక్కడ అనేకులు తాపసులు నివసిస్తున్నారు. అక్కడ వారు తపమాచరించి బ్రాహ్మణులను కందమూల ఫలాలతో తృప్తిపరిచి గయను చేరారు. అక్కడ గయశిరస్సు అనే పర్వతము, వెదురు చెట్లతో ఆవరింపబడిన మహానది అనే నది ఉన్నాయి. అక్కడి ధరణీధర పర్వత శిఖరాల మీద ఋషులు నివసిస్తూ ఉంటారు. సనాతనుడైన యమధర్మరాజు నివసించే బ్రహ్మసరము అనే పవిత్ర తీర్థం ఆ పర్వతం పైనే ఉన్నది. ఒకసారి అగస్త్య మహర్షి సూర్యసుతుడైన యమునిని కలుసుకోవడానికి ఇక్కడికి వచ్చాడు. పినాకపాని శివుడు కూడా ఈ తీర్థంలో నిత్య నివాసితుడై ఉంటాడు. దీని తీరంలో మునులెందరో ఉన్నారు. ఈ ప్రాంతంలోని వేల కొద్దీ మునులు రాజైన యుధిష్ఠిరుని దగ్గరకు వచ్చారు. వారు వేదోక్తంగా చాతుర్మాస్య యజ్ఞం చేయించారు. ఆ విప్రవరులు వేదాంగ పారంగతులు, విద్యాతపంలో మిక్కిలిగా కలవారు. వారు సభను ఏర్పాటు చేసి శాస్త్ర చర్చలు కూడా జరిపారు. ఆ సభలో అమూర్తరాయుని కొడుకు శమటుడనేవాడు రాజర్షి గయుని యొక్క చరిత్రను చెప్పాడు. గయుడు ఇక్కడ అనేక పుణ్యకార్యాలను అనుష్ఠించాడు. అతడు చేసిన యజ్ఞంలో పక్వాన్నం, దక్షిణలు సమృద్ధిగా ఉండేవి. ఉత్తమోత్తమైన వ్యంజన రాశులు, నేతి ప్రవాహాలు, పెరుగు నదులు, అన్నపు కొండలు వందలాదిగా ఉండేవి. యాచకులకు ప్రతినిత్యం చేతికొద్దీ దానం ఇచ్చేవాడు. ఇసుక రేణువులు, నక్షత్రాలు, కురిసే వాన చినుకులు లెక్కించలేనట్లుగా అతడు ఇచ్చిన యజ్ఞ దక్షిణలు కూడా లెక్కించలేనివే. రాజర్షి గయుడు అలాంటి యజ్ఞాలను అనేకం ఈ సరోవర సమీపంలో చేశాడు అని అతడు పాండవులకు వివరించాడు. ఈ రీతిగా గైశిర క్షేత్రంలో చాతుర్మాస్య యజ్ఞం పూర్తి చేసుకుని బ్రాహ్మణులకు అనేక దక్షిణలిచ్చి యుధిష్ఠిరుడు అగస్త్యాశ్రమాన్ని చేరుకున్నాడు. అక్కడ లోమశుడు ఇలా చెప్పాడు. ఒకసారి అగస్త్య మహర్షి తన పితరులు ఒక గోతిలో తలకిందులుగా వేలాడటం చూసి అలా ఎందుకున్నారని అడిగాడు. ఆ వేదవిధులైన మునులు, నాయనా, మేము నీ పితరులము. కొడుకు కలుగుతాడనే ఆశతో ఇలా వేలాడుతున్నాము. నీకు ఒక పుత్రుడు కలిగితే మాకు ఈ నరకాన్ని నుండి విముక్తి కలుగుతుంది.
నీకు కూడా సద్గతి లభిస్తుంది అని సమాధానమిచ్చారు. సత్యనిష్ఠుడు తేజశాలి అయిన అగస్త్యుడు వారి కోరికను తీరుస్తానని నిశ్చింతగా ఉండమని ధైర్యం చెప్పాడు. పుత్రుని కోసం వివాహం చేసుకోదలిచిన అతనికి తనకు తగిన స్త్రీ ఎక్కడా కనబడలేదు. చివరకు విదర్భరాజు దగ్గరకు వెళ్ళి పుత్రుని కొరకే తాను వివాహం చేసుకోవాలనుకుంటున్నానని కనుక తన కుమార్తె లోపాముద్రను తనకిచ్చి వివాహం చేయమని అడిగాడు. అగస్త్య మహాముని మాటలు విన్న రాజుకు మనసు గతి తప్పింది. అతని మాటను కాదనలేడు, అలాగని కన్యను ఇవ్వనూ లేడు. అతడు మహారాణి వద్దకు వచ్చి, ప్రియా, అగస్త్యుడు మహా తేజశాలి. అతడు కోపిస్తే శాపాగ్నిలో మనం కాలి బూడిదైపోతాం. చెప్పు, ఈ విషయంలో నీ ఉద్దేశం ఏమిటి అని అడిగాడు. తల్లిదండ్రులు అత్యంత దుఃఖితులై ఉండడం చూసి రాజకుమారి లోపాముద్ర వారి వద్దకు వచ్చి తన గురించి చింతించవద్దని, తన్ను అగస్త్యునికిచ్చి వారిని రక్షించుకోవాలని చెప్పింది. కూతురి మాటలు విని రాజు అగస్త్యునితో లోపాముద్రకు శాస్త్రోక్తంగా వివాహం జరిపించాడు. వివాహం అయ్యాక అగస్త్యుడు లోపాముద్రను విలువైన వస్త్రాభరణాలను వదిలివేయమన్నాడు. ఆమె అవి వదిలివేసి నారచీరలను, మృగచర్మాన్ని ధరించి పతితో సమానంగా వ్రత నియమాలను పాటించసాగింది. అనంతరం అగస్త్య మహర్షి తన భార్యతో కలిసి హరిద్వార క్షేత్రంలో ఘోరమైన తపస్సు చేయసాగాడు. లోపాముద్ర ఆసక్తులతో పతిసేవ చేస్తోంది. అతడు కూడా భార్య పట్ల ప్రేమగా మెలగసాగాడు. ఇలా చాలా రోజులు గడిచాక ఒకరోజు ఋతుస్నాతయ్యై వస్తున్న లోపాముద్రను చూశాడు అగస్త్యుడు. ఆ సమయంలో తప ప్రభావం చేత ఆమె కాంతి ద్విగుణీకృతమై ఉంది. ఆమె సేవ, పవిత్రత, సంయమనం, కాంతి, రూపమాధుర్యం అతనిని ముగ్ధుడిని చేశాయి. అతడు ఆమె పొందుకోరి పిలిచాడు. ఆమె కొంత సంకోచించి చేతులు జోడించి, మునివర, భర్త సంతానం కోసమే భార్యను స్వీకరిస్తానడంలో సందేహం లేదు. కానీ నా యందు మీకున్న ప్రేమ కూడా సార్థకం చేసుకోవాలి కదా. నా తండ్రి ఇంట్లో నేను ఎటువంటి సుందరమైన వేషభూషాలు ధరించి ఉండేదాన్నో ఇక్కడ అలాగే ఉండాలనుకుంటున్నాను. అప్పుడే మీ కోరిక తీరుతుంది. అలాగే మీరు కూడా విలువైన ఆభరణాలు, వస్త్రాలు అలంకరించుకోవాలి. ఈ కాషాయ వస్త్రాలతో నేను అందుకు అంగీకరించను. ఇవి తపస్సు కోసం ఉపయోగించే పవిత్రమైన వస్త్రాలు. సంభోగాదులతో వీటిని అపవిత్రం చేయకూడదు అన్నది. అప్పుడు అగస్త్యుడు, నీ తండ్రి వద్ద ఉన్న ధనం నీ దగ్గర లేదు, నా దగ్గర లేదు. ఇది ఎలా కుదురుతుంది అని అన్నాడు. అప్పుడు లోపాముద్ర, స్వామి, తపోధనులు మీరు. ఈ ప్రపంచంలో ఉన్న ధనాన్ని అంతటినీ మీరు మీ తప ప్రభావం వలన ఒక్క క్షణంలోనే పొందగలరు అని అంది. దానికి అగస్త్యుడు, నీవు చెప్పినది బాగానే ఉంది, కానీ అందువలన తపస్సు క్షీణించిపోతుంది. అలా కాకుండా విధం ఏదైనా ఉంటే అది చెప్పు అన్నాడు. అప్పుడు లోపాముద్ర, స్వామి, నేను మీ తపస్సును నష్టపరచాలనుకోవడం లేదు, కనుక దానిని రక్షించుకుంటూనే మీరు నా కోరిక తీర్చండి అంది. అప్పుడు అగస్త్యుడు, సౌభాగ్యవతి, నీవు ఐశ్వర్యం అనుభవించాలనే నీ మనసులో కోరుకున్నట్లయితే ఇక్కడ ఉండి నీవు ఇచ్చానుసారంగా ధర్మాన్ని ఆచరిస్తూ ఉండు. నేను నీ కోసం ధనం తేవడానికి బయటకు వెళ్తున్నాను అన్నాడు. లోపాముద్రతో ఇలా చెప్పి అగస్త్యుడు ధనం అడగడానికి శృతర్వుడు అనే మహారాజు వద్దకు వెళ్ళాడు. అతడు వస్తున్న సంగతిని తెలుసుకున్న శృతర్వుడు మంత్రులతో కలిసి అతనిని సాదరంగా ఆహ్వానించడానికి నగరం పొలిమేర్లకు వెళ్ళాడు. ఆదరంగా అతనిని నగరానికి తీసుకుని వచ్చి విధిపూర్వకంగా అర్ఘ్యం సమర్పించి వినయంగా వచ్చిన కారణాన్ని అడిగాడు. అప్పుడు అగస్త్యుడు, నేను ధనం కోరి వచ్చాను. ఇతరులకు ఎలాంటి కష్టమూ కలగకుండా నీకు లభించిన దానిలో యథాశక్తిగా ఇవ్వు అన్నాడు. అగస్త్యుని మాటలు విని మహారాజు తన ఆయ వ్యయాల లెక్కలను పూర్తిగా అతని ముందుంచి అందులో అతనికి ఏది ఉచితమనిపిస్తే దానిని తీసుకోమని చెప్పాడు. అగస్త్యుడు లెక్కలు చూచాడు. ఆయవ్యయాలు సమానంగా ఉన్నాయి. అందులో నుండి ఏ కొద్దిగా తీసుకున్నా ప్రాణులకు కష్టం కలుగుతుంది. అందుకని అతడు ఏమీ తీసుకోలేదు. అతడు శృతర్వుని వెంటబెట్టుకుని బద్నశ్వుని వద్దకు వెళ్ళాడు. అతడు వారిద్దరికీ రాజ్యపు పొలిమేర్ల వద్దే స్వాగతం పలికి ఇంటికి తీసుకుని వెళ్ళి ఆర్ఘ్యపాద్యాలు సమర్పించి వారి అనుమతితో వారి రాకకు కారణం అడిగాడు. అప్పుడు అగస్త్యుడు, రాజా, మేమిద్దరం ధనం కోసం నీ దగ్గరకు వచ్చాము కాబట్టి నీవు ఇతరులకు బాధ కలగకుండా పొందిన దాని నుండి వీలైనంత మాకు ఇవ్వు అన్నాడు. అతని మాట విని రాజు తన ఆయ వ్యయాల పట్టికను తెప్పించి ఇందులో అధికంగా ఉన్నది ఉంటే మీరు తీసుకోవచ్చును అన్నాడు. సమదృష్టి గల అగస్త్యుడు ఆయవ్యయాలు రెండూ సమానంగా ఉండడం చూసి ఏమాత్రం తీసుకున్నా ప్రాణులకు దుఃఖం కలుగుతుందని ఆలోచించి ఆ సంకల్పాన్ని విరమించుకున్నాడు. ఆ ముగ్గురూ కలిసి
పురుకుత్సుని కుమారుడు మహాధనవంతుడు అయిన రాజు త్రసదస్యుని వద్దకు వెళ్ళారు. ఇక్ష్వాకు వంశభూషణుడైన ఆ రాజు కూడా అలాగే వారిని గౌరవించాడు. అక్కడ కూడా ఆయవ్యయాలు సమానంగా ఉండడంతో అతడు ధనం తీసుకోలేదు. అప్పుడు ఆ రాజులందరూ తమలో తాము ఆలోచించుకొని, మునివర, ఈ సమయంలో ఇల్వలుడనే రాక్షసుడు ఒక్కడే గొప్ప ధనవంతుడు. అతనికి తప్ప మిగిలిన మా అందరికీ ధనం అవసరం ఉంది అని చెప్పారు. అందుకని వారందరూ కలిసి ఇల్వలుని వద్దకు వెళ్ళారు. రాజులతో కలిసి అగస్త్యుడు వస్తున్నాడని తెలుసుకుని ఇల్వలుడు తన మంత్రులతో ఆలోచించి రాజ్యం పొలిమేర్ల వద్దకు వెళ్ళి స్వాగతం పలికాడు. చేతులు జోడించి, మీకింత దయ ఎలా కలిగింది? నేను మీకేమి చేయగలను అని అడిగాడు. అగస్త్యుడు నవ్వుతూ, అసురరాజా, మేము నిన్ను గొప్ప సమర్థుడు అని, కుబేర్ను వంటి వాడివని అనుకుంటున్నాము. నాతో వచ్చిన ఈ రాజులు అంతగా ధనికులు కారు. నాకు ధనంతో చాలా అవసరం వచ్చింది. కాబట్టి ఇతరులకు కష్టం కలిగించకుండా న్యాయయుక్తంగా నీకు లభించిన దానిలో యథాశక్తిగా మాకు కొంత ఇవ్వు అన్నాడు. అప్పుడు ఇల్వలుడు అతనికి నమస్కరించి, మునివరా, నా మనసులో నేను మీకు ఎంత ధనం ఇవ్వాలనుకుంటున్నానో చెబితే మీకు ధనం ఇస్తాను అన్నాడు. అప్పుడు అగస్త్యుడు, నీవు ఈ రాజులలో ఒక్కొక్కరికి 10,000 గోవులు, అంతే సువర్ణ నాణేలు ఇవ్వాలనుకుంటున్నావు. నాకైతే ఇంతకంటే 2 రెట్లు ఎక్కువ ఆవులు, బంగారు నాణేలు, ఒక బంగారు రథం, మనోవేగం గల 2 గుర్రాలు ఇవ్వాలనుకుంటున్నావు. నీవు పరిశీలించి చూడు, నీ ఎదురుగా ఉన్నది బంగారు రథమే అని చెప్పాడు. అది విన్న ఆ దైత్యుడు అతనికి అంతులేని ధనాన్ని ఇచ్చాడు. ఆ రథానికి కట్టుబడి ఉన్న విరావ సురావాలనే గుర్రాలు వెంటనే ఆ ధనాన్ని రాజుతో పాటుగా అగస్త్యుని కూడా అతని ఆశ్రమానికి చేర్చాయి. అతని అనుమతితో రాజులు తమ తమ దేశాలకు వెళ్ళిపోయారు. అగస్త్యుడు లోపాముద్ర యొక్క అన్ని కోరికలు తీర్చాడు. అప్పుడు లోపాముద్ర, స్వామి, మీరు నా కోరికలన్నీ తీర్చారు. ఇక నాకు ఒక పరాక్రమవంతుడైన పుత్రుని ప్రసాదించండి అని అడిగింది. అప్పుడు అగస్త్యుడు, సుందరి, నీ సత్ప్రవర్తనకు నేను చాలా ఆనందించాను. నీకు కలగబోయే సంతానం విషయమై నా ఆలోచన ఏమిటో చెప్తాను విను. నీకు 1000 మంది పుత్రులు కావాలా? 1000 మందితో తులతూగే 100 మందా? లేక ఒక్కొక్కడు 100 మందితో తులతూగే 10 మందా? లేక 1000 మందిని మించగల ఒక్క కొడుకు చాలనా అని అడిగాడు. అప్పుడు లోపాముద్ర, అయోగ్యులైన అనేకుల కంటే యోగ్యుడైన విద్వాంసుడైన ఒక్కడు చాలనుకుని 1000 మందితో తులతూగగల ఒక పుత్రుని కావాలని కోరుకుంది. అప్పుడు అగస్త్యుడు అంగీకరించి ఋతుకాలం అనంతరం ఆమెతో రమించాడు. ఆమె గర్భం ధరించాక అతడు అడవులలోకి వెళ్ళిపోయాడు. అతడు వెళ్ళాక 7 ఏళ్ల పాటు గర్భం పెరిగి 7వ సంవత్సరం పూర్తి కాగానే దృఢస్యుడనే ఒక తేజశాలి బుద్ధిమంతుడైన కొడుకు పుట్టాడు. అతడు పరమ తపస్సంపన్నుడు, సాంగోపాంగంగా వేదాలు ఉపనిషత్తులు చదివినవాడు. అతడు పుట్టిన తర్వాత అగస్త్యుని పితరులకు కోరుకున్న లోకాలు లభించాయి. అప్పటి నుండి ఈ ప్రదేశానికి అగస్త్యాశ్రమం అనే ప్రసిద్ధి వచ్చింది. ఇది అనేక రకాలుగా మేలైనది. చూడు, దీనికి సమీపంలోనే పరమ పవిత్రమైన గంగానది ప్రవహిస్తోంది. గంధర్వులు, దేవతలు కూడా దీనిని సేవిస్తారు. ఈ భృగుతీర్థం ముల్లోకాలలోనూ పేరొందినది. శ్రీరామచంద్ర భగవానుడు భృగునందనుడైన పరశురాముని తేజస్సును ఉపసంహరిస్తే అతడు ఈ తీర్థంలోనే స్నానమాడి తిరిగి తేజస్సును పొందాడు. ఇప్పుడు దుర్యోధనుడు నీ తేజస్సునంతా హరించాడు కదా, నీవు కూడా ఈ తీర్థంలో స్నానం చేసి దానిని పొందు అన్నాడు. ఇంతటితో ఈ ఘట్టం ముగిసింది. ఇప్పుడు మనం ఈ ఘట్టం నుండి మరో ఘట్టంలోకి అడుగు పెట్టబోతున్నాం. అది పరశురాముడు తన తేజస్సును తిరిగి పొందుట. వైశంపాయనుడు చెప్తున్నాడు, జనమేజయ, లోమశముని చెప్పినది విని ధర్మరాజు తమ్ముళ్లతో ద్రౌపదితో కలిసి ఆ తీర్థంలో స్నానం చేసి దేవతలకు, పితృదేవతలకు తర్పణాలు విడిచాడు. స్నానం చేయడం వలన అతని శరీరకాంతి మునుపటి కంటే పెరిగింది. శత్రు దుర్జయుడయ్యాడు. అతడు లోమశునితో, స్వామి, పరశురాముని శరీరకాంతి ఎందుకు క్షీణించింది? దానిని తిరిగి అతడు ఎలా పొందగలిగాడు అని ప్రశ్నించాడు. అప్పుడు లోమశుడు చెప్పసాగాడు, మహారాజా, భగవానుడైన రామచంద్రుని యొక్క బుద్ధిశాలి అయిన పరశురాముని యొక్క కథను చెబుతాను, శ్రద్ధగా వినండి. మహాత్ముడైన దశరథునికి స్వయంగా విష్ణువే రావణ సంహారం కోసం పుత్ర రూపంలో రామునిగా అవతరించాడు. బాల్యంలోనే అతడు అద్భుతమైన పరాక్రమాన్ని ప్రదర్శించాడు. అతని కీర్తిని గురించి విన్న రేణుకానందనుడు, భృగు వంశశ్రేష్ఠుడు అయిన పరశురామునికి కుతూహలం కలిగింది.
అతను క్షత్రియ సంహారం చేసిన తన వింటిని తీసుకొని అతని పరాక్రమాన్ని పరీక్షించడానికి అయోధ్యాపురానికి వచ్చాడు. ఈ వార్తను విన్న దశరథుడు రాముని ముందుంచి పరివారాన్నంతటిని రాజ్యపు పొలిమేరల వద్దకు పంపాడు. శస్త్రాస్త్రాలు ధరించి అందంగా ఉన్న రాముని చూచి పరశురాముడు, రాజకుమార, నా ఈ ధనువు కాలుని వలె భయంకరమైనది. నీలో చేవ ఉంటే దీనిని ఎత్తు అన్నాడు. అప్పుడు రాముడు ఆ దివ్య ధనువును అందుకుని అవలీలగా ఎత్తాడు. నవ్వుతూ అల్లెత్రాటితో టంకారం చేశాడు. ఆ ధ్వనికి పిడుగు పడ్డట్లుగా ప్రాణులందరూ భయభ్రాంతులయ్యారు. అతడు పరశురామునితో, స్వామి, ఇదిగో వింటిని ఎత్తాను, ఇంకా నేనేమి చేయాలో సెలవివ్వండి అన్నాడు. అప్పుడు పరశురాముడు ఒక దివ్య బాణాన్ని ఇచ్చి దానిని వింటిలో సంధించి చెవుల వరకు లాగమని అన్నాడు. అది విని శ్రీరామచంద్రుడు, భృగునందన, నేను మీ మాటలు విని కూడా విననట్లుగానే ఉంటున్నాను. మీరు మీ తాత రుచీకుని కృప వల్లను, విశేషించి క్షత్రియులను పరాజితులను చేయడం వల్లను ఈ తేజస్సు పొంది ఉంటారు. తప్పకుండా ఈ కారణంగానే నన్ను కూడా తిరస్కరిస్తున్నారనుకుంటాను. సరే, నేను మీకు దివ్య నేత్రాలు ఇస్తున్నాను, వానితో నా స్వరూపాన్ని దర్శించండి అన్నాడు. అంతటా పరశురాముడు శ్రీరామచంద్రుని శరీరంలో ఆదిత్య వసురుద్ర సాధ్య మరుద్గణాలను, పితరులను, అగ్ని నక్షత్ర గ్రహ గంధర్వ యక్ష రాక్షసులను, నదులను, తీర్థాలను, వాళ్ళ కిల్యాది సనాతనులైన బ్రహ్మర్షులను, దేవర్షులను, సమస్త సముద్రాలను, పర్వతాలను చూశాడు. అంతేగాక అతనిలో వేదాలను, ఉపనిషత్తులను, వషట్కారాలను, యజ్ఞయాగాదులతో కూడిన సజీవమైన సామగానాన్ని, ధనుర్వేదాన్ని, మేఘాలు, వర్షం, మెరుపులను కూడా చూశాడు. శ్రీరామచంద్ర భగవానుడు ఆ బాణాన్ని సంధించి వదలగానే పెద్ద పెద్ద మంటలతో కూడిన కురివి వంటి పిడుగులు పడసాగాయి. సమస్త భూమండలము ధూళిపాతంతోనూ మేఘవర్షంతోనూ నిండిపోయింది. భూమి కంపించసాగింది. అంతటా భీషణాఘాతాలు, భయంకర శబ్దాలు కలిగాయి. రాముడు విడిచిన ఆ బాణం పరశురామునికి కూడా వ్యాకులపాటు కలిగించింది. అది అతని తేజస్సును హరించి రాముని వద్దకు మరలి వచ్చింది. అతని శరీరంలో చైతన్యం వచ్చాక, అంటే ప్రాణాలు కదలడం మొదలుపెట్టాక, అతడు విష్ణు భగవానుని అంశరూపమైన రామునికి ప్రణమిల్లాడు. రాముని అనుమతిని పొంది అతడు మహేంద్ర పర్వతానికి వెళ్ళిపోయాడు. అలసటతో, సిగ్గుతో అక్కడే నివసించసాగాడు. ఇలా 1 సంవత్సరం గడిచాక పరశురాముడు నిస్తేజంగా ఉండటం, అతని గర్వమంతా అణిగిపోవటం, అతడు అత్యంత దుఃఖితుడై ఉండడం చూసి పితృగణాలు అతనిని సమీపించి, నాయన, నీవు సాక్షాత్తు విష్ణువు ఎదుటికి వెళ్ళి అలా ప్రవర్తించడం సరికాదు. అతడు ముల్లోకాలలోనూ ఎప్పుడు పూజనీయుడు, మాననీయుడు. ఇక నీవు వధువు సరకృతమనే పవిత్ర నదిలో స్నానం చేయి. సత్యయుగంలో మీ ముత్తాత భృగువు దీప్తోదమనే తీర్థంలో గొప్ప తపస్సు చేశాడు. అందులో స్నానం చేస్తే నీ శరీరం తిరిగి కాంతివంతమవుతుంది అని చెప్పారు. ఇతరుల మాట ప్రకారం పరశురాముడు ఆ తీర్థంలో స్నానం చేసి కోల్పోయిన తన తేజస్సును తిరిగి పొందాడు. మహారాజా, అతి పరాక్రమశాలి అయిన పరశురాముడు విష్ణు భగవానుని ధిక్కరించి తన తేజస్సును కోల్పోయాడు. దానిని ఈ తీర్థంలో స్నానమాడి తిరిగి పొందాడు అని చెప్పాడు. ఇక ఈ యొక్క ఘట్టం ఇంతటితో ముగిసింది. మనం మళ్ళీ రేపటి ఘట్టంలో మరిన్ని అంశాలు మనం తెలుసుకుందాం. ఈ యొక్క మహాభారతాన్ని రేపటి ఎపిసోడ్లో మరింత ఎక్కువగా మనం కూలంకుషంగా తెలుసుకుందాం. అంతవరకు కూడా మన కార్యక్రమాన్ని ఆదరిస్తున్న ప్రతి ఒక్క హిందూ బంధు కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మళ్ళీ రేపటి మన సంక్షిప్త మహాభారతం కార్యక్రమంలో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం. జై శ్రీరామ్. భారత్ మాతాకి జై. హర హర మహాదేవ శంభో శంకర. జై పరమేశ్వర.